హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డేస్. ఈరోజు 7వ తరగతి సామాన్య శాస్త్రంలో భాగంగా మనం రెండవ పాఠం ఆమ్లాలు క్షారాలు. ఇక్కడ మనం నిత్య జీవితంలో మనం చాలా రకాల పదార్థాలను ఉపయోగిస్తుంటాం. వివిధ పదార్థాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఒక్కొక్క రకం పదార్థానికి ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది. ఆహారం తయారు చేయడానికి, నిల్వ ఉంచడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. వాటిలో గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేయమన్నాడు. ఏ రుచి ఏ పదార్థానికి ఉంటుందని. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం అని. ఇవి కాకుండా ఇంకేమైనా రుచులు చూసిర్రా? ఈ పండిన అరటిపండుకు పండని అరటిపండుకు రుచిలో ఏమైనా తేడా ఉందా? పండిన తర్వాత ఆహార పదార్థాల రుచి మారుతుందా? ఈ ఆహార పదార్థాలన్నీ ఒకేలా ఉంటాయా? రుచి, రంగు మొదలైన అంశాల్లో ఉండవు. ఎందుకంటే కొన్ని కలర్స్ ఏముంటాయి, కొన్ని కలర్ చేంజ్ ఉంటాయి. అట్లా పండ్లకు, కూరగాయలకు, ఇతర ఆహార పదార్థాలకు వేరు వేరు రుచులు ఉంటాయి. డిఫరెంట్. నిమ్మరసానికి పంచదార కలిపితే రుచి ఎలా ఉంటుంది, నిమ్మరసానికి ఉప్పు కలిపితే రుచి ఎలా ఉంటుంది అని ఇక్కడ ఒక కృత్యం ఇచ్చిండు. పసుపు పొడి తీసుకొని కొద్దిగా నీరు కలిపి పసుపు ముద్దను తయారు చేయండి. ఆ ముద్దను తెల్ల కాగితానికి పూయండి. పూసి కొంతసేపు ఆరనీయండి. ఆ కాగితం మీద పెన్సిల్తో పువ్వు బొమ్మ గీయండి. సబ్బు నీటిని బ్రష్తో పువ్వు పైన చిలకరించండి. పువ్వు రంగు ఎలా ఉంది? పువ్వు పసుపు రంగులో ఉందా? సబ్బు నీళ్లు తగిలిన చోట రంగు మారిందా అని రెడ్ కలర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే కొద్దిగా సున్నపు నీటిని తీసుకోండి. పసుపు పూసిన కాగితం మీద కొన్ని చుక్కల సున్నపు నీరు వేయండి. అది కూడా రంగు మారుతుంది. రాణి సాయ అన్నం తింటూ తెల్ల దళసరి కాగితంపై పడేశారు. వెంటనే ఆ కాగితంను సబ్బు నీటితో కడిగారు. కాగితంపై ముదురు ఎరుపు రంగు మచ్చ ఏర్పడింది. ఫస్ట్ ఏం చేసిర్రు? అన్నం తినేటప్పుడు ఆ సబ్బుతో కడిగేసరికి అదంతా రెడ్ కలర్ అయిపోయింది అనమాట. రంగు మార్పు. సబ్బు నీరు లేదా సున్నపు నీటితో కలిసినప్పుడు పసుపుకు ఉండే రంగు మారిపోయి. ఇక్కడ మళ్ళీ కృత్యం 2 ఇచ్చిండు. పసుపు పూసిన కాగితం పైన వివిధ పదార్థాలు వేసుకుంటే ఏం జరుగుతుందో ఉంది. ఇక్కడ సూచిక రంగులో గమనించిన మార్పు. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను సూచికలు అంటారు. పసుపుతో పూసిన కాగితం ఒక సహజ సూచిక. ఏమి సహజ సూచిక అంటున్నాడు. కృత్యం 3 కొన్ని పండ్ల రసాలు, కూరగాయల రసాలు, శీతల పానీయాలు, ఇతర ద్రావణాలను సేకరించి వాటిని ఒక గాజులో పోసి నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి పరీక్షించండి అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నిటిని ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ ఉపయోగించి వీటిని మార్పు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. పట్టికలోని కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్ తో గానీ నీలి లిట్మస్ తో గానీ రంగు మార్పును సూచించలేదు. వాటికి తటస్థ స్వభావం ఉంటుంది. సూచికలు. వివిధ పదార్థాలు పూసిన కాగితపు ముక్కలు లిట్మస్ పట్టీలతో సహా పదార్థ స్వభావాన్ని బట్టి ఆమ్లాలు, క్షారాలు మీద పడినప్పుడు రంగులు మార్చుకున్నాయి. ఇలా రంగు మార్చే వాటిని సూచికలు అంటాం. ఇవి పదార్థం స్వభావం ఆమ్లమో క్షారమో తెలుపుతాయి. పదార్థాల ఆమ్ల క్షార ధర్మాలను తెలుసుకోవడానికి వీటిని అంటే సూచికలను ఉపయోగిస్తారు. ఆమ్ల స్వభావం. చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడం మీకు అనుభవమే కదా. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. జంతువులలో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటాం. మన రోజువారీ వాడే ఆమ్లము పదార్థం. ఎస్టిక్ ఆమ్లం వెనిగర్ లో ఉంటుంది. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనెలో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ. స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు. బ్యూటారిక్ ఆమ్లం వెన్న. టార్టారిక్ ఆమ్లం ద్రాక్ష, చింతపండు. లాక్టిక్ ఆమ్లం మజ్జిగ, పెరుగు. పామాటిక్ ఆమ్లం పామాయిల్. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, టమాటా. అస్కార్బిక్ ఆమ్లం ఉసిరి. మాలిక్ ఆమ్లం యాపిల్స్. యూరిక్ ఆమ్లం మూత్రం. సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయనిక ఆమ్లాలకు ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు. క్షార స్వభావం. మీరు రోజు స్నానం చేసేటప్పుడు సబ్బును ఉపయోగిస్తారు కదా. దాన్ని తాకినప్పుడు ఎలా ఉంటుంది? 2 చేతివేళ్ల మధ్యన ఉంచి రుద్దండి. ఇతర పదార్థాలను కూడా ఇలాగే చేసి చూడండి. ఏమైనా తేడాను గమనించారా? సున్నపు నీటిని ఎప్పుడైనా తాకి చూసారా? ఎలా అనిపించింది? మృదు స్పర్శ, జారుడు స్వభావం కలిగిన మరికొన్ని పదార్థాల పేర్లు తెలుసుకోండి. క్షార పదార్థాలకు జారుడు స్వభావం ఉంటుంది. ఏముంటుంది? క్షార పదార్థాలకు జారుడు స్వభావం ఉంటుంది. నిత్య జీవితంలో మనం క్షార లక్షణం కలిగిన సబ్బు మరియు గాజును శుభ్రపరిచే అనేక పదార్థాలను ఉపయోగిస్తాం. పదార్థం క్షారం. సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్. సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాలు అమోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్.
మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్లు ఏర్పరుస్తాయి. ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. వీటికి జారుడు స్వభావం ఉంటుంది. రసాయన సూచికలు మీథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలిన్ ద్రావణాలను ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు. ఇవి రసాయనిక సూచికలు. సహజ సూచిక పసుపు కదా, అట్లానే ఇవి రసాయన సూచికలు. నిమ్మకాయను కోస్తే రక్తం వస్తుందా? గారడి వాళ్ళు మంత్రగాళ్ళు నిమ్మకాయను కోస్తే ఎర్రటి ద్రవం వస్తుందని మాయ చేస్తుంటారు. అది రక్తమేనా? అది ఒక సైన్స్ సూత్రం. అసలు విషయం ఏమిటంటే మీథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయని కోస్తారు. మందార పువ్వు లేదా మీథైల్ ఆరెంజ్తో నిమ్మరసం సిట్రిక్ యాసిడ్ కలవడం వల్ల ఎర్రగా మారుతుంది. అది ఎర్రని నిమ్మరసమే కానీ రక్తం కాదు. ఈ పదార్థాల ధర్మాలు తెలిసిన కొందరు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడులు, బాణామతి పేరిట ఇలాంటివి చేస్తూ ప్రజలను మోసగిస్తుంటారు. మీథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా క్షారాలతో లేత గులాబీ రంగులోకి మారుతుంది. ఇక్కడ చూడండి, మీథైల్ ఆరెంజ్ ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లాలు ఉన్నప్పుడేమో ఎరుపు రంగులోకి, క్షారం ఉన్నప్పుడేమో పసుపు రంగులోకి. నెక్స్ట్ ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా ఉంటుంది, క్షారాలతో లేత గులాబీ రంగులోకి మారుతుంది. 6 పరీక్ష నాళికలు తీసుకోమన్నాడు. వాటిలో సహజ ఆమ్లమైన నిమ్మరసాన్ని పోయండి. వరుసగా ఒక్కొక్క పరీక్ష నాళికలో రాగి, జింక్, మెగ్నీషియం, ఇనుము, ఇత్తడి, అల్యూమినియం ముక్కలు వేయండి. అగ్గిపుల్లలను మండించి పరీక్ష నాళికల మూతి వద్ద ఉంచండి. ఏం గమనించారు? శబ్దంతో మండుతుంది, కావున ఇది హైడ్రోజన్ వాయువు. అంటే దీన్ని బట్టి మొత్తం ఆమ్లాలలో హైడ్రోజన్ మూలకం ఉంటుందన్నమాట. ఏంటిది? హైడ్రోజన్ అనే మూలకం ఉంటుంది. మీకు తెలుసా? ఇత్తడి, రాగితో తయారు చేసిన పాత్రలకు లోపలి భాగంలో తగర పూత ఎందుకు పూస్తారు? రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాలలో ఉన్న ఆమ్లంతో రాగి చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్రల లోపలి భాగంలో తగరపు పూత పూస్తారు. పచ్చళ్ళు, జామ్, జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రలలో మాత్రమే ఎందుకు నిల్వ ఉంచుతారు? అలా కాకుండా రాగి, ఇత్తడి మొదలైన పాత్రల్లో ఉంచితే ఆ పదార్థాల్లోని ఆమ్లాలు పాత్రలతో చర్య జరిపి వాటిని పాడు చేస్తాయి. ఆమ్ల వర్షాల గురించి విన్నారా? ఆమ్ల వర్షాలు అంటే మీకు తెలుసా? తాజ్మహల్ లాంటి కట్టడాలకు హాని కలిగించే వాటిలో ఆమ్ల వర్షాలు కూడా ఒక కారణం. పరిశ్రమల్లో నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల్లో గల కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నత్రిక్ ఆమ్లం HNO3, కార్బానిక్ ఆమ్లం H2CO3 గా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. హెన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుక్కున్నాడు. ఈ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. 2 పరీక్ష నాళికలో నిమ్మరసం తీసుకోండి. ఒక దానిలో చెలవరాతి ముక్కలు, మరొక దానిలో కోడిగుడ్డు పొట్టు వేయండి. వెలువడే వాయువులో మండుతున్న అగ్గి పుల్లను ఉంచండి. మండుతున్న పుల్ల ఆరిపోయింది కదా. ఏర్పడిన వాయువు సున్నపు నీటిలోకి పంపండి. సున్నపు నీరు పాల వలె మారింది. ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువు. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్. పరిశుభ్రమైన పరీక్ష నాళికను తీసుకోండి. శుభ్రమైన డ్రాపర్తో 10 చుక్కల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం దాన్ని జాగ్రత్తగా పరీక్ష నాళికలో వేయండి. 2 చుక్కల ఫినాఫ్థలిన్ ద్రావణాన్ని సూచిగా కలపండి. ద్రవం ఏ రంగులో ఉందో పరిశీలించండి. ఇప్పుడు వంట సోడా ద్రావణాన్ని ఒక్కొక్క చుక్క డ్రాపర్తో ద్రవంలోకి జారవిడవండి. ప్రతి చుక్క కలిపిన తర్వాత ద్రావణాన్ని బాగా కదిలించండి. ద్రవం రంగులో మార్పును గమనించండి. ద్రావణం పింక్ రంగులోకి మారే వరకు చుక్కలను వేయండి. ఇప్పుడు పరీక్ష నాళికలోని ద్రావణానికి ఏ స్వభావం ఉంది? పరీక్ష నాళికలోని ద్రావణానికి ఒక చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని డ్రాపర్ సహాయంతో కలపండి. తిరిగి ద్రావణం రంగును కోల్పోయిందా? పూర్వస్థితికి వచ్చిందా? లేనట్లయితే ఒక్కొక్క చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని రంగు కోల్పోయేంత వరకు కలపండి. రంగు కోల్పోయిన ద్రావణానికి ఏ స్వభావం ఉంటుంది? లిట్మస్ కాగితంతో పరీక్షించండి. ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలిపినప్పుడు ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది. అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువగా కలిపితే ఆ ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. ఆమ్లం, క్షారం నిర్దిష్ట స్థితిలో కలిసినప్పుడు ఆ 2 స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని తటస్థీకరణం అంటారు. ఎరువులు
అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువులను ఉపయోగిస్తాం. ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుంది. దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ చల్లుతారు. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులను చల్లుతారు. కాబట్టి మనం సహజ సిద్ధమైన ఎరువులనే ఉపయోగించడం మంచిది. లవణాలు, ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలను ఏర్పరుస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా, సోడియం బైకార్బోనేట్లను కలిపినప్పుడు సాధారణ ఉప్పు. ఆమ్ల క్షారాల కలయిక నిష్పత్తి పైననే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. చక్కెర, స్టార్చ్లు తటస్థ స్వభావం కలవి, ఇవి లవణాలు కావు. ఏ లవణాలు నీలి లిట్మస్ ను ఎరుపు లిట్మస్ కు మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు. ఏవి ఎరుపు లిట్మస్ ను నీలి లిట్మస్ గా మారుస్తాయో అవి క్షార లవణాలు. కొన్ని లవణాలు ఎరుపు, నీలి లిట్మస్ల రంగులలో ఎలాంటి మార్పును కలిగించవి, అవి తటస్థ లవణాలు. లవణాల వర్గీకరణ కృత్యము. మన శరీరానికి చాలా రకాల లవణాలు అవసరం. మనం తినే ఆహార పదార్థాల ద్వారా అవి మన శరీరంలోకి చేరుతాయి. చెమట పట్టడం వల్ల మనం కొన్ని లవణాలను కోల్పోతాం. అందుకే మన శరీరం నుంచి విడుదలయ్యే చెమట ఉప్పగా ఉంటుంది. తెలుసుకుందాం. మనకు రోజువారీ కార్యక్రమాల్లో చాలా వరకు ఏదో ఒక ఆమ్లంతో లేదా క్షారంతో పనిపడుతుంది. ఆమ్లాల, క్షారాల, లవణాల ఉపయోగాలు కొన్ని తెలుసుకుందాం. ఆమ్లాలు పచ్చళ్ళ తయారీలో ఎస్టిక్ ఆమ్లం ఉపయోగిస్తారు. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం, సిరా మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం, ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం. క్షారాలు గ్రీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్. లవణాలు ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పు, బట్టలు ఉతకడానికి బట్టల సోడా, శీతల పానీయాలు. నెక్స్ట్ కేక్ తయారీకి వంట సోడా, సోడియం బైకార్బోనేట్. మనం ఏం నేర్చుకుందాం? పదార్థాలు ఆమ్లాలో, క్షారాలో లేక తటస్థాలో తెలుసుకోవడానికి సూచికలు ఉపయోగపడతాయి. ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్, ఫినాప్థలిన్, మీథైల్, ఆరెంజ్లు సూచికలుగా పనిచేస్తాయి. మందార పూలు, గులాబీ పూలు, పసుపు సహజ సూచికలుగా పనిచేస్తాయి. నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. జారు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చే పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కార్బానిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లాలు వర్షపు నీటిలో కలిసిపోయి ఆమ్లవర్షంగా కురుస్తాయి. తటస్థ స్వభావం గల పదార్థాలన్నీ లవణాలు కావు. ఉదాహరణకు పంచదార, స్టార్చ్. తటస్థీకరణం వల్ల పదార్థాలు ఆమ్ల, క్షార ధర్మాలను కోల్పోతాయి. లవణాలు ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. సరైన జవాబులు గుర్తించండి. దంత క్షీణత నుంచి రక్షించడానికి మనం రోజు టూత్ పేస్ట్ తో దంతాలు తోముకుంటాం. టూత్ పేస్ట్ స్వభావం ఆమ్లమా, తటస్థమా, క్షారమా, లవణమా? క్షారం. కింది వాటిలో ఆమ్ల స్వభావం కలిగినది ఏది? నిమ్మరసం, వంట సోడా, సున్నపు నీరు, సబ్బు నీరు. ఇవన్నీ క్షారాలు. ఇది ఒకటే నిమ్మరసం. ఒక క్షార ద్రవం ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చినది. క్రింది వాటిలో అదనంగా ఏ ద్రవం కలిపితే వ్యతిరేక మార్పు జరుగుతుంది? వంట సోడా, సున్నం, ఉదాజహరిక ఆమ్లం, అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఉదాజహరిక ఆమ్లంగా జతపరచండి. లాక్టిక్ ఆమ్లం పెరుగు డి, ఎస్టిక్ ఆమ్లం వెనిగర్ సి, సిట్రిక్ ఆమ్లం నిమ్మకాయ బి, ఆక్సాలిక్ ఆమ్లం టమాటా ఏ. Thanks for watching this video. Please like, share, comment and subscribe to my channel Sindhu Style Desk.